సో హ్యాండ్మెలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. సో వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 6కి. సో ఈసారి కూడా చాలా యానిమే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 30 నవంబర్ 2025 సండే అనమాట. ఇప్పుడు దాకా ఉన్న యానిమే అప్డేట్స్ ఇవి. సో ఫస్ట్ గ్లోబల్ యానిమే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఈ వారం రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి చికావా ది మూవీ ది సీక్రెట్స్ ఆఫ్ మెర్మేడ్ ఐలాండ్. సో దీనికి సంబంధించి అయితే మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసరికి మనకి సమ్మర్కి అయితే షెడ్యూల్ అయితే అయింది. దీనికి సంబంధించి ఒక టీజర్ కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ట్రాన్స్ఫార్మర్స్ ది ఎర్త్ స్పార్క్ యానిమేటెడ్ సిరీస్ నుంచి అయితే స్పైనల్ స్పెషల్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఇది వచ్చేసరికి మనకి December 5th అయితే రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, 2026 మోస్ట్ అవైటెడ్ యానిమేస్లో ఒకటైన హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2 అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి జాన్ 11, 2026 అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సాగా ఆఫ్ తాన్యా ది ఈవిల్ 2 నుంచి అయితే సీజన్ 2 నుంచి అయితే మనకి ఒక కీ విజువల్ అండ్ ఒక ప్రోమో అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ యానిమే వచ్చేసరికి మనకి 2026కి అయితే షెడ్యూల్ అయింది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, హబారాస్ టీనేజ్ న్యూ గేమ్ ప్లేస్. సో ఈ యానిమే అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ యానిమే నుంచి అయితే మనకు ఒక కీ విజువల్ అండ్ టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ యానిమే వచ్చేసరికి మనకి ఏప్రిల్ 2026కి అయితే షెడ్యూల్ అయింది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, వేదర్స్ అడ్వెంచర్ ఇన్ ఇసకే. సో ఈ యానిమే నుంచి అయితే సో 2 క్యారెక్టర్స్ అయితే రివీల్ అయితే చేశారు. సో అవి వచ్చేసరికి సో మెయిన్ క్యారెక్టర్ అయిన టక్కేరు అండ్ తన పెట్టైన బి. సో దీనికి సంబంధించి అయితే మనకి 2 ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద కనబడితే చూడండి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, గర్ల్స్ క్రష్. సో ఇది ఒక కేపాప్ మాంగా అనమాట. సో దీనికి సంబంధించి అయితే ఒక యానిమే అడాప్టేషన్ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఈజీ గోయింగ్ టెరర్లీ డెఫేటెడ్ బై ఆప్టిబస్. సో ఈ యానిమే అయితే మనకి థర్డ్ ప్రోమో అండ్ ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాదు కొన్ని క్యాష్ డీటెయిల్స్ అయితే రివీల్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి అయితే మనకి జాన్ 7, 2026కి అయితే షెడ్యూల్ అయింది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, రెన్ అరిజావా ఈజ్ యాక్చువల్లీ. సో ఈ యానిమే నుంచి అయితే మనకి ఒక ప్రోమో వీడియో, అంతేకాదు కొన్ని క్యారెక్టర్స్ని అయితే రివీల్ అయితే చేశారు. సో ఈ యానిమే వచ్చేసరికి December 12, 2025కి అయితే షెడ్యూల్ అయింది. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్. సో ఇప్పుడు మనం మెయిన్ యానిమే అప్డేట్స్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ వచ్చేసరికి తోహో యానిమే స్టూడియోస్ అయితే మనకి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో అది వచ్చేసరికి గాడ్జిలా ఫ్రాంచైజ్ నుంచి. సో ఈ యానిమే అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్లో అయితే ఉంది. అంతేకాదు వీళ్ళు వచ్చేసరికి ఒక కాన్సెప్ట్ ఆర్ట్ని కూడా అయితే రిలీజ్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ ఆర్ట్ బట్టి మనకేమర్థమవుతుందంటే, సో దీంట్లో ఎంసీ వచ్చేసరికి ఒక యూనిక్ పవర్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే గాడ్జిల్లా పవర్స్ని అయితే మనోడు పొజెస్ చేసి ఉంటాడు. సో దీనికి రిలేటెడ్ అయితే మనకి యానిమే సిరీస్ అయితే ఉండబోతుంది. అంతేకాదు ఇది అఫీషియల్ ఫ్రాంచైజ్ ఆఫ్ గాడ్జిల్లా అనమాట. సో వాళ్ళే ఫ్రాంచైజీ వాళ్ళే అయితే మనకి ఎక్స్లో అయితే దీన్ని అనౌన్స్ అయితే చేశారు. సో చూద్దాం దీన్ని ఎలా చూపిస్తారో ఏంటో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దీన్ని ఒక యానిమేలో అండ్ ఒక హ్యూమన్కి అండ్ గాడ్జిల్లా పవర్స్ ఇవ్వడం వల్ల చూద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూద్దాం ఎలా చూపిస్తారో. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో షోయిన్ అని చెప్పి ఒక మాంగా అయితే ఉందన్నమాట. సో దానికైతే ఒక యానిమే అడాప్టేషన్ అయితే రాబోతుంది. సో ఇది వచ్చేసరికి మనకి December 1st అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో కాకపోతే ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో అది వచ్చేసరికి ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అయితే ఐ థింక్ ఇంకా కన్ఫర్మ్ లేదనమాట. సో అది వచ్చేసరికి బిట్ స్టార్స్ యానిమే ఆర్ బిట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రెండిట్లో దేంట్లో అయినా రావచ్చు. సో చూద్దాం అసలు ఇది ఎందులో వస్తుందో. సో ఫర్దర్ డీటెయిల్స్ వస్తే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి మనకి వన్ పీస్ లైవ్ యాక్షన్ గురించి అనమాట. లైవ్ యాక్షన్ సీజన్ 3కి నుంచి. అవును, లైవ్ యాక్షన్ 3 అయితే ప్రొడక్షన్లో అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ప్రజెంట్ షూటింగ్ అయితే నడుస్తుంది. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి దాంట్లో మిస్టర్ వన్ అండ్ మిసెస్ డబల్ ఫింగర్స్ చాట్ అండ్ సో ఈ 2 క్యారెక్టర్స్కి అయితే కాస్ట్ రివీల్ అయితే చేశారు. అఫీషియల్గా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ మాంగా. సో ఇది వచ్చేసరికి అయితే ఒక లైవ్ యానిమే కాదు, ఇది ఏకంగా లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ 2026లో అయితే రిలీజ్ అయితే అవబోతుంది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఎవ్రీడే హోస్ట్ క్లబ్. సో దీనికి సంబంధించి సీజన్ 2 ఆర్ సీక్వెల్ అయితే మనకైతే అనౌన్స్ అయితే చేశారు. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో ఏంటో మనకి ఇంకా ఐడియా లేదు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఆస్కార్స్. సో ఆస్కార్స్ అని మన అందరికీ తెలిసిందే, ఆస్కార్ అవార్డ్స్ గురించి. సో ఈసారి కూడా అయితే మనకి 2025 ఆస్కార్స్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింకి అయితే దాదాపు 35 యానిమేటెడ్ మూవీ టైటిల్స్ అయితే ఈసారి అయితే ఎలిజిబుల్ అయితే అయినాయి అనమాట. సో దీంట్లో నుంచి అయితే మళ్ళీ ఫిల్టర్ చేసి నామినేస్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసరికి మనకి December 15 December 16 అయితే మనకి అనౌన్స్ చేస్తారు ఏమేమి నామినేట్ ఉన్నాయో. సో ఇందులో మనందరి ఫేవరెట్ అయిన డీమన్ స్లేయర్ అండ్ చైన్సా మ్యాన్ రెజాతో పాటు లాస్ట్ ఇన్ ది స్టార్ లైట్ మూవీ, అంతేకాదు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన జూటోపియా 2. సో ఇలాంటి ఇంకా చాలా యానిమేటెడ్ మూవీస్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే అయినాయి అనమాట. సో చూద్దాం. అండ్ అంతేకాదు సో అందరు ఏమనుకుంటున్నారంటే డీమన్ స్లేయరే ఈసారి అయితే ఆస్కార్ కొట్టొచ్చు అని అయితే చాలా స్ట్రాంగ్ అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే అలా ఉందన్నమాట. అంతేకాదు అక్కడ డిజ్నీ కూడా కొంచెం గట్టిగానే పోటీ ఇస్తుంది. సో కానీ ఈసారి మాత్రం ఎందుకు డీమన్ స్లేయరే మనకైతే కొట్టేస్తుందని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఐ హోప్ డీమన్ స్లేయర్ కొడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నామినేషన్స్లో అయితే ఉంటుంది అండ్ అవార్డు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనమాట అండ్ గోకు ఫ్యాన్స్ అండ్ డ్రాగన్ బాల్ ఫ్యాన్స్కి. సో ఏంటంటే లాస్ట్ అప్డేట్ వీడియోలో నేను చెప్పాను చైన్సా జపాన్లో అయితే ఒక కొత్త స్పీసీస్ అయితే దొరికింది ఫిష్. సో దానికి వచ్చేసరికి దానికి మూతి చైన్సాలా ఉందని, చైన్సా దాంట్లో అయినా మనకి పోత్సా ఉంది కదా, సో దాని పేరు పెట్టారని చెప్పాను. సేమ్ అలాగే మనకైతే జపాన్లో ఇంకొక చిన్న ఫిష్ అయితే దొరికింది, రేర్ ఫిష్ అనమాట. ఇప్పుడు దాకా కనిపెట్టలేదు సైంటిస్టులు. సో అది వచ్చేసరికి దానికి లిటరలీ సూపర్ సైన్ అని పేరు పెట్టారు. సో అవును, మీరు నమ్మకపోవచ్చు, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అవును, దానికి సూపర్ సైన్ అని చెప్పి పేరు పెట్టారు, సైంటిఫిక్ నేమ్ అనమాట. సో ఏంటంటే సో దాని ఏవైతే రెక్కలు ఆర్ సంథింగ్ ఉంటాయి కదా ఫిష్కి, సో అవి వచ్చేసరికి సేమ్ మన గోకు ఎలాగైతే సూపర్ సైన్ మోడ్లోకి వెళ్తే ఎలా అయితే ఒక ప్యాటర్న్ అయితే వస్తుందో సేమ్ అలాగే ఒక ప్యాటర్న్తో ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి సైంటిస్టులు దీనికైతే సూపర్ సైన్ అని చెప్పి అయితే పేరైతే చెప్పారు. సో దీనికి వాళ్ళని అడిగితే చెప్పిన రీజన్ ఏంటంటే జపాన్ కల్చర్కి తగ్గట్టుగా పెడితే బాగుంటుందని చెప్పి పెట్టారంట. సో యానిమే తెలుసు కదా మీకు, జపాన్ కల్చర్లో ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మొన్నేమో చైన్సా మ్యాన్, ఇప్పుడేమో డ్రాగన్ బాల్, రేపు ఏం దొరుకుతాయో చూద్దాం. సో ఇది అనమాట ఇప్పుడు దాకా మెయిన్ యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన రీజనల్ యానిమే అప్డేట్స్లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ వచ్చేసరికి ఈ వారం రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ అండ్ ప్రోమోస్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఒకటే ఉందన్నమాట. సో అది వచ్చేసరికి సోనీ నుంచి అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయితే చేశారు. సో అదే నరుటో షిప్పుడెన్ న్యూ సీజన్ గురించి. సో న్యూ సీజన్ అయితే కమింగ్ సూన్ అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ బెంగాలీలో అయితే రాబోతుంది కమింగ్ సూన్ అనమాట. ఇంకా రిలీజ్ డేట్ తెలీదు. సో ఇప్పుడు మనం ఇయే అనమాట ఇప్పుడు దాకా ఉన్న టీజర్ ట్రైలర్స్ అండ్ ప్రోమోస్. సో ఇప్పుడు మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోతే ది ఎగ్జైటెడ్ హెవీ నైట్ నోన్ హౌ టు గేమ్ సిస్టమ్. సో ఈ యానిమే వచ్చేసరికి అయితే మనకి మ్యూజ్ ఇండియా అయితే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే ఎక్వైర్ చేసింది ఇండియాలో. సో చూద్దాం దీన్ని మ్యూజ్ వాళ్ళు అయినా టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది, ఆర్ మన క్రంచీ ఆర్ రోల్ ఆర్ జియో హాట్స్టార్, ఎంఎక్స్ ప్లేయర్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో చూద్దాం ఇది ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే నేను చెప్తాను. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో ఇండియాలో అయితే ఇంకొక యానిమే మూవీ అయితే రాబోతుంది. ఇంకొక మూవీ రాబోతుంది, ఈ ఇయరే రాబోతుంది. సో అది వచ్చేసరికి యువర్ లెటర్ అని చెప్పి ఒక మూవీ అయితే రాబోతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి December 12th అయితే రాబోతుంది. సో దీన్ని PVR ఐనాక్స్ వాళ్ళు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నారు. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఏంటో. అండ్ డిసెంబర్లోనే అయితే రాబోతుంది. సో అంతేకాదు December 15th అయితే ఇంకొక మూవీ రాబోతుంది, దాని పేరు స్కార్లెట్. సో ఇది వచ్చేసరికి అయితే మనకి December 15th రావాలి యాక్చువల్లీ. సో కాకపోతే దాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు. సో దాన్ని కమింగ్ సూన్ అని అయితే వేశారనమాట. సో అది ఎప్పుడు వస్తుందో ఇంకా తెలీదు. కమింగ్ సూన్ అని ఒక చిన్న ప్రోమో అయితే రిలీజ్ అయితే చేశారు. సో చూద్దాం. ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జేజేకేది మూవీ వస్తుందని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో అదే అండి మన సీజన్ 3లో 2 ఎపిసోడ్స్ అండ్ సీజన్ 2లో అయిన శివి ఆర్క్లో కొన్ని ఇన్సిడెంట్స్ కలిపి ఒక మూవీ కోసం ఆల్రెడీ మనకి జపాన్లో రిలీజ్ అయింది. నేను వీడియో అప్లోడ్ చేసేసరికి మేబీ నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ అవ్వచ్చు. సో ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్స్లో మిగిలిన కంట్రీస్లో రిలీజ్ అవ్వలేదు. కానీ ఇండియాలో అయితే మనకి డిస్కార్ట్లో December 3 అయితే వచ్చింది. కానీ దాని తర్వాత దాదాపు 3-4 days అయితే మనకి కమింగ్ సూన్లో నుంచి తీసాడు అండ్ ఏ డీటెయిల్స్ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని యాడ్ చేశారు. సో అందరు అనుకోవడం ఏంటంటే, అండ్ నాకు తెలిసిన ప్రకారం అయితే ఇదైతే పోస్ట్పోన్ అయింది. సో మేబీ అయిపోయింది ఆల్మోస్ట్. సో కాకపోతే మనకి ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. సో మనకి December 3 ఉంది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ దేని నుంచి రాలేదు. ఈవెన్ PVR కానీ సోనీ కానీ ఆర్ లిటరలీ ఎవ్వరు ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు అనమాట ఇండియాలో రిలీజ్ అవుతుందని. సో ఐ హోప్ మేబీ పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. కమింగ్ సూన్ది అది గ్లోబల్ రిలీజ్
అనుకోకుండా పెట్టుండొచ్చు. సో మనకు తెలీదు. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే చెప్తాను. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ యానిమే న్యూస్లో నేను ఆస్కార్ అప్డేట్స్ గురించి చెప్పాను కదా, అందులో ఇంకొక అప్డేట్ ఉందన్నమాట. అదేంటంటే మన ఇండియా నుంచి కూడా ఒక యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అయితే మనకి ఆ 35 టైటిల్స్లో అయితే ఎలిజిబుల్ అయింది. సో అదే ఇంకేదో కాదు, మన ఇండియాలో హైయెస్ట్ యానిమేటెడ్ మూవీ అయిన మహావతార్ నరసింహ. మహావతార్ నరసింహ అయితే ఈ మూవీ అయితే మనకి ఇండియా నుంచి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అనుకుంటా ఆస్కార్కి నామినేట్ అయింది ఇండియా నుంచి. ఐ హోప్ సో రేపు వచ్చే ఈ ఫిల్టర్ చేస్తారు కదా, చెప్పాను కదా 35 టైటిల్స్లో నుంచి ఫిల్టర్ చేసి మళ్ళీ నామినేషన్స్కి కొన్ని వెళ్తాయని. అందులో కనుక ఉంటే చాలా పెద్ద విషయం అన్నమాట మనకి. సో ఎందుకంటే అవార్డులో అయితే చాలా బిగ్ ఫైట్ అయితే ఉంది. సో వస్తే ఇంకా హ్యాపీ అవార్డు దీనికి. సో కాకపోతే చాలా బిగ్ ఫైట్ అయితే ఉంది. డీమన్ స్లేయర్ ముందు నుంచొని ఉంది. సో కాకపోతే నామినేట్ అయినా చాలా పెద్ద విషయం, చాలామందికి తెలుస్తుంది అనమాట. మన ఇండియాలో కూడా ఒక క్వాలిటీ యానిమేటెడ్ ఫిలిమ్స్ అయితే రావచ్చని. అండ్ ఫ్యూచర్లో వచ్చే యానిమేటెడ్ ఫిలిమ్స్ మీద అయితే నాకు నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు మనం కూడా ఆస్కార్ అయితే కొట్టబోతున్నాం. సో ఈ వీడియో అయితే ఈ డీటెయిల్స్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఇది. సో ఇది అనమాట. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డిటెక్టివ్ కోనన్. సో అసలైతే నేను ఈ వీడియోనైతే నేను మధ్యాహ్నమే అప్లోడ్ చేయాలి. సో కాకపోతే కొన్ని యానిమే అప్డేట్స్ కన్ఫర్మేషన్ లేదని ఆగిపోయాను. అందులో ఇదొకటి అనమాట. సో ఇది వచ్చేసరికి డిటెక్టివ్ కోనన్ అయితే ఒక న్యూ ఎపిసోడ్ ఆర్ పార్ట్స్ అనొచ్చు. సో దీని పేరు వచ్చేసరికి న్యూ కాంపిటీషన్ విత్ ది బ్లాక్ ఆర్గనైజేషన్. సో సారీ నేను ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పుంటే. సో ఇది వచ్చేసరికి 2.5 అవర్స్ ఒక స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో మనకి ఇది ప్రెజెంట్ ఈటీవీ విన్లో తెలుగు డబ్బులో అయితే అవైలబుల్ ఉంది. సో కాకపోతే ఇది వచ్చేసరికి 144 ఎపిసోడ్ నుంచి అయితే ఉంది. పార్ట్స్కి అయితే డివైడ్ చేశారు. 29 మినిట్స్ కింద డివైడ్ అయితే చేసింది మనకి ఈటీవీ బాల్ భారత్, ఈటీవీ విన్. సో ఈటీవీ విన్ అయితే మనకి అలా అయితే చేశారనమాట. 5 పార్ట్స్ కింద చేసి దీన్ని అయితే అప్లోడ్ చేశారు. ఒక్కోటి 28 to 29 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో దీని గురించి నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో దాని తర్వాత నేనైతే బ్రింగ్ బ్యాక్ డిటెక్టివ్ కోనన్ ఫ్యాన్ పేజ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళని కనుక్కుంటే నాకు డీటెయిల్స్ అన్నీ పెట్టారనమాట. సో థ్యాంక్ యూ గైస్ సో ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో అలా నాకు కొంచెం లేట్ అయింది. సో ఇది వచ్చేసరికి అయితే ఇప్పుడు ఒక స్పెషల్ ఎపిసోడ్స్ అయితే వస్తుందన్నమాట. 2.5 అవర్స్ అసలు దాని డ్యూరేషన్. సో దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఎపిసోడ్ 144 దగ్గర నుంచి అయితే ఒక 5 పార్ట్స్ చేశారు. సో తెలుగు డబ్బులు అయితే అవైలబుల్గా ఉంది. సో తెలుగు డబ్బు బాగుందంట. సో ఎవరైనా డిటెక్టివ్ కోనన్ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో లాస్ట్ అప్డేట్ అనమాట ఈ మెయిన్ అప్డేట్స్లో. నాలాంటి షిన్చాన్ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్. సో మనకైతే న్యూ సీజన్ అయితే రాబోతుంది. న్యూ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి December 15th నుంచి అయితే. సో మండే టు ఫ్రైడే 1 PM అండ్ తిరిగి మళ్ళీ 7:30 PM. సో తెలుగు తమిళ్ హిందీలో అయితే రాబోతుంది మనకి సోనీలో. సో నేనైతే చూస్తాను ఖచ్చితంగా. సో చాలా కాలం అయిపోయింది షిన్చాన్ చూసి. మీరు చూసాలంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో ఇవే అనమాట ఇప్పుడు దాకా మెయిన్ రీజనల్ యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు మనం ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి మై హీరో అకాడమియా సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా అయితే మనకి తెలుగు తమిళ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో తెలుగు తమిళ్ డబ్బులు అయితే అవైలబుల్గా ఉంది జియో హాట్స్టార్లో. చెక్అవుట్ చేసేయండి. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఏ వైల్డ్ లాస్ట్ బాస్ అపియర్. సో ఈ యానిమే వచ్చేసరికి అయితే మనకి ఆల్రెడీ తెలుగు డబ్బులో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. సో కాకపోతే చాలామందికి తెలియదు స్ట్రీమ్ అవుతుందని. సో సీజన్ 1 అయితే 6 ఎపిసోడ్స్ అయితే ఇప్పుడు దాకా వచ్చినాయి. అండ్ 7th ఎపిసోడ్ కూడా నేను ఈరోజు వీడియో చేసేసరికి యాడ్ అయితే చేశారు. సో ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మూవీ అనమాట. సో ఇది వచ్చేసరికి గుడ్ బై డాన్ గ్రిల్స్. సో ఇదైతే మనకి ఇంగ్లీష్ జపనీస్ డబ్లో అండ్ ఇంగ్లీష్ సబ్లో అయితే. సో ఇది వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ సబ్లో అండ్ జపనీస్ డబ్లో అయితే రాబోతుంది. అంటే జపనీస్ డబ్బింగ్లో అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే మనం చూసుకోవచ్చు దీన్ని. సో ఇది వచ్చేసరికి అయితే మనకి న్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో అయితే 8 PM 30th November అంటే నేను వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే ఇది అప్లోడ్ అయిపోయి ఉంటుంది ఈ మూవీ. సో అంతేకాదు ఇది నెట్ఫ్లిక్స్లో కూడా సేమ్ టైంకి అప్లోడ్ అయితే అయిపోతుంది. సో చెక్అవుట్ చేయండి ఎవరైనా చేయాలనుకుంటే. సో ఇది అంట ఇప్పుడు దాకా ఉన్న యానిమే అప్డేట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.